నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ బాపు గారు మహత్తరంగా మలిచిన ఒకానొక పొలిటికల్ సెటైర్ ఆ సినిమా గురించి నేను మీకు ప్రస్తావించబోతున్నాను. ఈ సినిమాలో ఒక్కరు హీరో కాదు, 5గురు హీరోలు. ఈ సినిమా ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. గతంలో కృష్ణరాజు గారితో భక్త కన్నప్ప తీసిన బాపు గారు మరోసారి కృష్ణరాజు గారి సినిమాని భుజానకెత్తుకున్నారు. వాస్తవానికి 1977లో ఈ సినిమా కన్నడంలో వచ్చింది. కన్నడంలో యథాతథంగా కథ రాసి ఈ సినిమాని తీయలేదు. మహాభారతంలో అంటే మహాభారత గాథని సాంఘికరిస్తే అంటే సోషలైజ్ చేస్తే అక్కడుండే విలన్లు, అక్కడుండే హీరోలు, పాండవులు పడే కష్టాలు ఇవన్నీ మనం సాంఘికరిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన పుట్టన్న గారికి వచ్చింది. కన్నడ డైరెక్టర్, ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన 1977లో ఈ సినిమాని పనదరహళ్ళి పాండవర్గళ్ అనే పేరుతో తీశారు. సూపర్ హిట్ అయింది. ఎందుకంటే మొత్తం కథ అంతా భారతాన్ని పోలే ఉంది, కానీ అక్కడ పౌరాణిక వేషాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. అక్కడ దుర్యోధనుడు లాంటి దుర్మార్గులు ఉంటారు, అక్కడ కృష్ణుడు లాంటి చాకచత్యం కలిగిన మనుషులు కూడా ఉంటారు. అలాంటి గాథను వెండితెర మీద చూపించడం అనేది చాలా అద్భుతమైన విజయాన్ని సాధించడానికి దోహదపడింది. సో కృష్ణరాజు గారికి పర్మనెంట్ మేకప్ మ్యాన్గా ఉన్న జయకృష్ణ గారు గతంలో కూడా భక్త కన్నప్పలో ఆయన పార్ట్నర్ అయ్యారు. సో జయకృష్ణ గారు ఈ సినిమా తాలూకు కాపీ రైట్స్ తీసుకున్నారు. మన భాషలో తీస్తే, తెలుగులో ఈ సినిమా తీస్తే ఎంత బాగుంటుంది అని. కానీ డైరెక్టర్ ఎవరు తీస్తే బాగుంటుంది, ఈ పొలిటికల్ సెటైర్ని ఎవరు తీయగలరు అని ఆలోచించి ఎటు గతంలో భక్త కన్నప్ప సినిమాని తీశారు కనుక ఆయనకే అప్పగిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ కథ దాని తాలూకు హక్కులు కొన్నారు కదా. వెంటనే బాపు గారి సన్నిహితులు వారి జంట రమణ గారికి ఈ బాధ్యతను అప్పగించారు. సో ఆయన దీన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా మన హీరోలు చేసే విధంగా ఎంత ఆశ్చర్యకరం అంటే, బాపు గారు స్టైల్ మీకు తెలుసు కదా. బాపు గారు ఏదన్నా ఒక దృశ్యాన్ని కనుక చిత్రీకరించాలంటే దాన్ని బొమ్మలాగా గీసుకొని చూసుకుంటారు ముందు. అది కెమెరా ఫ్రేమ్లోంచి ఎలాగా కనిపిస్తుంది అని ఒకసారి ఊహించి దాన్ని ఆ విధంగా మలుచుకుంటాడు. సో ఇక్కడ ఈ సినిమాకి జరిగిన ఇంకొక మహత్తరమైన ఘనత ఏంటంటే ఎలాంటి దృశ్యాలను ఆయన తీయబోతున్నారో, ఏ ప్రాంతాల్లో తీయబోతున్నారో అని ముందుగానే అనుకుని, దీనికి డిఓపి అసలు ఆశ్చర్యకరమైన అంశం అది. డిఓపి బాలు మహేంద్ర గారు, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసిన ఆయన కూడా కూర్చొని ఇక్కడ తీస్తే బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత స్క్రిప్ట్ని తదనుగుణంగా రమణ గారు మలిచారంటే ఈ సినిమా మీద ఎంత దృష్టి పెట్టారనేది ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకెళ్ళినాక తెలుసుకుందాం. ఈ సినిమాని జయకృష్ణ మూవీస్ బ్యానర్ మీద, అంటే ఆయన పేరుతోనే పెట్టుకున్నారు. భక్త కన్నప్ప అయితే ఇది మన గోపికృష్ణ మూవీస్ అని పెట్టారు. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ దాంట్లో కూడా. సో బాపు గారు దీనికి డైరెక్షన్ వహించారు. ఇది 1978లో 77లో కన్నడ సినిమా వస్తే ఇది ఒక ఏడాది తర్వాత వచ్చింది కనుక నవంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించింది. ఆశ్చర్యం ఏంటంటే చిరంజీవి లాంటి హీరోలు దాంట్లో పనిచేశారు. అంటే అప్పట్లో చిరంజీవికి అంతగా గుర్తింపు లేదు. అప్పటికే పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు అలాంటి గొప్ప సమాంతర సినిమాలు, అంటే జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిన సినిమాలు తీశారు, కానీ అతని పాత్రకు ప్రాచుర్యం లభించలేదు. అంటే మెగాస్టార్ అవుతారు అనేదానికి పునాది వేసింది మాత్రం తప్పనిసరిగా మన ఊరి పాండవులు అనే సినిమా అని చెప్పాలి. ఈ మన ఊరి పాండవులు ఏంటి, అసలు పాండవులు అనే కథ భారతానికి సంబంధించింది. మన ఊరిలో పాండవులు ఎందుకు ఉంటారు అంటే, ఒకవేళ ఊరిని బాగు చేయాలనుకుంటే, దుష్టశక్తుల నుంచి ఊరిని విముక్తి చేయాలంటే వాళ్ళని పాండవులతోనే పోల్చాలి కదా అనే ఉద్దేశంతో బహుశా ఆ పేరు పెట్టుంటారు. అంటే కన్నడలో కూడా అదే పేరు పెట్టారు. సో దీనికి మన సాంకేతిక వర్గాన్ని ఒకసారి చూద్దాం. దీని సమర్పకులుగా కృష్ణరాజు గారు ఉన్నారు. జయకృష్ణ గారు నిర్మాత అయినప్పటికీ సమర్పకులుగా కృష్ణరాజు గారు ఉన్నారు. నిర్మాత జయకృష్ణ యాజ్ ఇట్ ఈజ్, దర్శకత్వం బాపు గారు. పాటలు ఆరుద్ర గారు, కొసరాజు గారు రాశారు. వీళ్ళకి బాపు గారు అంటే ఆరుద్ర గారికి కాంబినేషన్ అది.
ఓకే. ఆదుర్తి సుబ్బారావు గారికి ఆత్రేయ గారు ఎలాగా కాంబినేషను మహాదేవన్ గారితో, ఇక్కడ బాపు గారు వచ్చేసరికి తొలి ప్రాధాన్యత మాత్రం ఆరుద్ర గారికి ఇస్తారు. సో ఆయన సాహిత్యం పట్ల ఆయనకున్న అభిమానం కావచ్చు అది. ఇక సంగీతం కేవి మహాదేవన్ గారు చేశారు. నేపథ్య గానం బాలు గారు, ఆనంద్ గారు, పి సుశీల గారు, ఎం రామారావు గారు అని ఒక ఆయనతో పాడించారు. అలాగే శైలజ గారు కూడా దీంట్లో చేశారు. ఇక మాటలు చెప్పేదేముందిక పెద్ద ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. డిఓపి ఇందాక ప్రత్యేకంగా చెప్పుకోవాలి, దీనికి మిగతా సినిమాలకు చెప్పని దీనికి చెప్పాలి. బాలు మహేంద్ర కెమెరా కన్ను ఎలాంటి దృశ్యాలని క్యాప్చర్ చేస్తుందో అంటే ప్రతి దృశ్యం ఒక దృశ్య కావ్యంలాగానే ఉంటుంది అనమాట. సో ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. పక్కా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా తీయాలికంత సహజ సిద్ధమైన సన్నివేశాలు ఉంటాయి కనుక ఆయన్ని ఎంపిక చేశారు. ఇక ప్రధాన తారాగణ విషయంలోకి వచ్చేసరికి కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మురళీమోహన్, ప్రసాద్ బాబు మన చిరంజీవి గారు మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళు రూమ్మేట్స్ కూడా అక్కడ మద్రాసులో. అలాగే విజయభాస్కర్ అని ఒక అతను, 5 అంటే చిరంజీవి, మురళీమోహన్, ప్రసాద్ బాబు, విజయభాస్కర్, ఇట్లా భానుచందర్ ఇలాంటి వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కాంతారావు, అలాగే జేవి రమణమూర్తి, మన సారథి గారు కూడా ఉన్నారు. ఇక మహిళలు అంటే దీంట్లో హీరోలు హీరోయిన్లు ఏమి ఉండరు కదా, అందుకని గీత, శోభ, మాధవి, జయమాలిని, అలం ఇత్యాదులు, ఝాన్సీ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళు ప్రధాన పాత్రలు వేశారు. ఇంకా చాలా చిన్న చిన్న పాత్రలు కూడా వస్తాయి. ఇక ఈ సినిమా తీస్తున్నప్పుడు, తీయకముందు, తీసిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనల సమాహారాన్ని ఇప్పుడు మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మొట్టది మనం అనుకున్నది, ఇది ఒరిజినల్ తెలుగు మూవీ కాదు, ఇది కన్నడ మూవీ హక్కులు కొనుక్కొని జయకృష్ణ గారు దీన్ని మన భాషలో నిర్మించారు. దీనికి మన ఊరి పాండవులు అని పేరు పెట్టారు. సో ఇందాక అనుకున్నట్టు మహాభారతంలో ఉన్న రెండే ఉంటారు, ఒక పక్క హీరోలు ఉంటారు, ఒక పక్క విలన్లు ఉంటారు. మహాభారతంలో పాండవులు హీరోలు అయితే కౌరవులు ఎక్కువ మంది విలన్లు అవుతారు. సో ఆ విధంగానే మన ఊరికే పాండవులు వస్తే ఏం మంచి చేస్తారు అనే ఒక ఆలోచనలోంచి వచ్చింది ఈ కథాంశం. సో భక్త కన్నప్ప తర్వాత కృష్ణరాజు గారు, జయకృష్ణ కలిపి ఆ కంబైన్డ్గా ఆర్థిక వనరులు సమకూర్చుకొని తీసిన చిత్రం. సో ఒక మేకప్ మ్యాన్ను సినిమా తీయడం ఏంటంటే ఆయన కృష్ణరాజు గారికి వెన్నంటే ఉంటారు కనుక వాళ్ళిద్దరూ ఆలోచనలు పంచుకుంటూ బహుశా ఒక మంచి సినిమా తీద్దాం అనుకుని ఉంటారు. ఆ విధంగానే వచ్చింది. ఇక ఇది బాపు గారి దర్శకత్వంలో కృష్ణరాజు గారికి వచ్చిన రెండో సినిమా. మొదటి సినిమా తెలిసింది కదా, అద్భుతమైన సక్సెస్ సాధించింది భక్త కన్నప్ప. ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో తీశారు కానీ బట్ అది అంత బాగా రాణించలేదు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత అంటే అన్ని సినిమాలలాగా వీళ్ళకి మేకప్లు ఉండవు. అది బాపు గారు ప్రవేశపెట్టిన ఒకనొక వినూత్నమైన ప్రయోగం అది. అంటే సహజంగా పాత్రలు ఉంటే ఏ విధంగా ఉంటుంది, మరి మేకప్ వేసి లిప్స్టిక్లు పెట్టి హెయిర్ స్టైల్ మార్చి ఇదంతా ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఆయన ఇదే స్టైల్ని మళ్ళీ ముత్యాల ముగ్గులో కూడా చేశారు. కాంతారావు గారు, రావు గోపాలరావు గారు, శ్రీధర్, సంగీతమ్మ వీళ్ళందరూ చాలా న్యాచురల్గా కనపడతారు. సో ఆయన బొమ్మలు గీస్తే ఎంత అందంగా ఉంటాయో సినిమా తెర మీద కూడా అలాగే బొమ్మలు ఉండాలి. మరీ ఆర్టిఫిషియల్గా రంగులు ఒక అంగుళం మేకప్ వేసుకొని కృత్రిమంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని దీనిలో సహజత్వం ఉట్టిపడేలాగా. అందుకే మీరు ఈ సినిమా చూసినప్పుడు గమనించాల్సింది హెయిర్ స్టైల్స్. ఎక్కడ విగ్గులు పెట్టకుండా ఉన్న జుట్టుని, సొంత జుట్టుని, సహజమైన ఆ జుట్టునే వాడి ఆ సినిమాలో తీశారు. ఈ సినిమా తీస్తున్నప్పుడే సమాంతరంగా కృష్ణరాజు గారు ఇంకో సినిమా కూడా తీస్తున్నారు. అది రంగూన్ రవిడి, కటకటాల రుద్రయ్య సినిమా కూడా ఈ సినిమాకి దాదాపు ఒక 10 రోజుల తేడాతో రిలీజ్ అయింది. అంటే 2 సినిమాల్లో హీరోగా అంటే ప్రధాన పాత్రలో కృష్ణరాజు గారు చేశారు. 2 రిలీజ్ కానీ ఒకదానికి పోటీ ఏమాత్రం కాదు. అది వేరు, ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరులాగా అయిందనమాట. ఇక మనం ఇందాక అనుకున్నట్టు మహాభారత కథను పోలి ఉన్న కథను తీసుకుని దీన్ని సామాజికరించారు. సో జనరల్గా ఇది ఒక విప్లవాత్మక చిత్రమే అనుకోవాలి. అంటే ఒక ఊరు, దేశం మొత్తం అంత పెద్ద ఎరేనా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారు కదా అప్పుడప్పుడు, నీ ఊరిని నువ్వు బాగు చేసుకుంటే నీ దేశాన్ని బాగు చేసినట్టేనని. సో ఇక్కడి నుంచే ప్రారంభిస్తే, గ్రామం నుంచే ప్రారంభిస్తే ఆ తర్వాత జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వెళ్తుంది అనే ఒక ఆశ కావచ్చు. సో ఒక మార్పు తీసుకురావాలంటే అది విప్లవాత్మకంగా, అలాగా వీళ్ళన్న చంపేసి హత్యలు చేసి ఆ విధంగా కూడా మార్పు తీసుకురావచ్చు.
కానీ ఇక్కడ ఈ ఈ సామాజిక అంశం తీసుకున్నారు కనుక దీనిలో యుద్ధాలు లేకపోతే పెద్ద పెద్ద ఫైట్స్ అట్లాంటివి ఏముండవు, అరుపులు, ముఖ్యంగా కేకలు. సో యుద్ధం సినిమాల్లో కంటే మనం ఇప్పుడు ఇది ఎగతాళి చేయటం కాదు, కానీ మాదాల రంగారావు గారు లేకపోతే కొన్ని కథల విషయంలో నారాయణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు తీసిన సినిమాలు ఉంటాయి. వాటిలో పెద్ద పెద్ద అరుపులు, ఎందుకంటే అలా అయితేనే అది ఆ సినిమా అక్కడ రాణిస్తుంది. కానీ ఇక్కడ లయం పెట్ల మన ఈయన బాపు రమణ గారి కాంబినేషన్లో డైలాగులు ఎంత స్మూత్గా వెళ్తాయో, కత్తిలాగా దూసుకుని వెళ్ళిపోతాయో లోపలికి. సో అలాగా అరుపులు, కేకలు ఏమి లేకుండా గొప్ప విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. సాధారణంగా అనుకుంటారు కదా, ఇదేదో విప్లవాత్మక సినిమాలాగా ఉంది, ఇది మంద కాదనుకుంటారు. అందుకని బాపు గారు ఏం చేస్తారంటే అలాంటి ఏమి హడావుడి ఏమి లేకుండా అందరి ముందు థియేటర్లోకి రప్పిస్తారు. థియేటర్లో రప్పిస్తే సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మార్పు గురించి ఆలోచిస్తారు. అసలు అదే టెక్నిక్ని బాపు గారు ఈ సినిమాలో ఉపయోగించారు. బాపు గారికి వాస్తవానికి అయితే అంత మరీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇది 11th మూవీ. అప్పుడు 10 సినిమాలు తీశారు, ఇది 11వ సినిమా. ఆ 11వ సినిమాకే ఆయన తాలూకు విద్వత్తు ఏంటో ఈ సినిమాలో పూర్తిగా తెలిసిపోతాడు. దీంట్లో దుర్యోధనుడు అనుకున్నాం కదా ఇందాక మనం, ఆ పాత్రను రావుగోపాలరావు గారి చేత చేయించారు. అబ్బాబ్బా, ఆ డైలాగ్ డెలివరీ వినాలి మనం. ముత్యాల ముగ్గులు డైలాగులు అసలు ఒక ట్రెండ్ ఎలా సెట్ చేసాయో, ఒక క్యాసెట్ల ద్వారానే వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో క్యాసెట్లు అనేది ఒక పెద్ద ట్రెండు. ఆ సినిమా తాలూకు డైలాగుల్ని క్యాసెట్ల రూపంలో తయారు చేసి రిలీజ్ చేసేవాళ్ళు. అవి పొంగల్గా పెళ్ళిళ్ళలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మోగుతుండే. సో ఆయనకు ఒక టిపికల్ మాడ్యులేషన్ దాంట్లో పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ అదే, సేమ్ అంటే సేమ్ ఆ మాడ్యులేషన్ కాదు అక్కడ అర్థం. అలాంటి పోకడలు ఉన్న పాత్ర ఆయన అసలు చూపుతోనే డైలాగ్ లాగా చెప్పినట్టుగా గొప్పగా ఏమంటారు అలాంటిది ఏం లేదు ఇక్కడ. సింపుల్గానే చక్కగా ఏంటంటారు, తేనె పూసిన కత్తిలాగా అనమాట ఆయన. ఇంకా ఆయన ప్రక్కన మన అల్లు రామలింగ గారు ఉన్నారంటే ఎలా ఉంటుందో. ఇంకా అసలు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇది మాతృక కన్నడ అనుకున్నాం కదా, కన్నడలో కృష్ణరాజు గారి పాత్ర అసలు లేదు, కృష్ణుడి పాత్ర. కానీ పాండవులు అన్న తర్వాత వాళ్ళ పాండవుల విజయానికి కారణము వాళ్ళ బావగారు కదా, కృష్ణుడు కదా, శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుడు చాకచక్యంగా లౌక్యంగా చేసిన అనేక ఎత్తుగడలే కదా పాండవులను గెలిపించింది, లేకపోతే కౌరవులను మట్టి గెలిపించింది. అలాంటి పాత్రలాగా ఉంటే ఎలాగా అనుకుని రమణ గారు ఆ పాత్రను సృష్టించారు. కృష్ణరాజు గారు సినిమా తీస్తున్నారని కానీ ఆయన లేకుండా ఎలాగని ఆ 5గురిలో ఒక పాత్ర వేస్తే కృష్ణరాజు గారు అంతగా నప్పేవారు కాదేమో. అందుకని ఆ శ్రీకృష్ణుడి పాత్రనే కృష్ణరాజు గారితో వేయించడానికి తదనుగుణంగా ఆ కథలో మార్పులు చేసి కృష్ణరాజు గారి పాత్రను సృష్టించారు దాంట్లో. ఇక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాలు మహేంద్ర, దేశం గర్వించదగ్గ ఆయన ఫోటోగ్రాఫర్. సో ఆయన ప్రతి ఫ్రేమును బాపు గారు ఎలాగ బొమ్మలు గీస్తారో ఆయన కూడా అలాగే మనసులో బొమ్మ గీసుకుంటారు. ఈ చిత్రం ఇది ఎలాగైతే బాగుంటుంది. ఇది మన ఊరి పాండవులు అన్నట్టు, ఊరి అనగానే తెలిసిందే ఇక గ్రామీణ ప్రాంతం అని. గ్రామీణ ప్రాంతంలో సహజ సుందరంగా ఉండే దృశ్యాలను క్యాప్చర్ చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, దానికి కరెక్ట్ ప్రాంతము కోనసీమ. పైగా మన బాపు రమణ గారికి కూడా కోనసీమ అంటే చాలా ఇష్టం. అందుకని కోనసీమలో వేమగిరి, కడియం, బొమ్మూరు, దోసకాయపల్లి ఇలాంటి ప్రాంతాలను తీసుకొని పూర్తి సినిమాని అక్కడే చేసేదానికి ప్రాంతాలు చేసి. సో దృశ్యాలను బట్టి ఏ విధంగా ఆ దృశ్యం రాబోతుంది. ఒక డైలాగ్ ఉంటే ఏదో పచ్చని చెట్లు కంపేర్ చేస్తే ఒక డైలాగ్ చెప్పాలనుకో. అందుకని డైలాగులు కూడా అక్కడే కూర్చొని రమణ గారు రాశారట. ఇక ఫైట్స్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు చిరంజీవి గారు స్లో మోషన్గా కొన్ని తీస్తారు కదా, అది వాస్తవానికి టెక్నిక్ ఉపయోగించి స్లో చేస్తారు. అంటే స్లో మోషన్ ఆయన పడుతుంటే ఫ్రేమ్ కట్ చేసి కింద పడేస్తారు. ఆ దృశ్యాన్ని సహజసిద్ధంగా చిరంజీవి గారు చేశారట. అప్పుడు అనుకున్నారంట, ఈయన ఫ్యూచర్లో గొప్ప మహానటుడైపోతాడు అని చెప్పి అనుకున్నారంట. ఇదే మెగాస్టార్ అవ్వడానికి పునాది వేసింది. వాస్తవానికి పునాది రాళ్ళు ఆయనకి పునాది వేయలేదు. సో ఈ మన ఊరి పాండవులే చిరంజీవి గారికి మంచి భవిష్యత్తు ఉంది, ఆయన రాబోయే కాలంలో వెండి తెరను ఏలేస్తారు అనేది ఇక్కడే తెలిసిపోయింది. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరో దుర్మార్గుడు పుడతాం కనుక మనం అంతమొందించాల్సింది దుర్మార్గుని కాదు, దుర్మార్గాన్ని. అది
ఈ సినిమా తాలూకు సెంట్రల్ ఐడియా. అలాగే కొట్టేసి చివరికి వచ్చేసరికి విలన్ చంపేసేసి అట్లా కాకుండా దుర్మార్గం పోవాలి, వాడి తాలూకు ఆ రాక్షసత్వాన్ని మార్చేసి మంచి మనిషిగా మారిస్తే ఇంకా అలాంటి వాళ్ళు పుట్టుకురాకుండా ఉంటారు. లేకపోతే వాడిని చంపితే ఇంకోటి వస్తాడు, వాడు వారసుడు ఎవడో ఒకడు వస్తాడు. అలాంటి సినిమాలు మనం ఎన్ని చూడలేదు. సో అది ఈ సినిమాలో బాపు గారు చేసిన ప్రయత్నం. అద్భుతంగా ఆయన సక్సీడ్ అయ్యారు. హీరోలు లేకపోతే పాటలు, డ్యూయట్లు, ఐటమ్ సాంగ్స్ అలాంటివి ఏమీ లేకుండానే ఒక సినిమాని ఎలాగ తీయాలో, అందరితో ఎలాగ మెప్పించాలో. ఎందుకంటే సాధారణంగా కొన్ని సినిమాలు మాస్కి నచ్చుతాయి, కొన్ని సినిమాలు క్లాస్కి నచ్చుతాయి. ఈ సినిమా క్లాసు మాసు అందరూ చూశారు, అందుకే అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది. సో ఈ ప్రధాన పాత్రలో 5 కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఆ కుర్రాళ్ళందరూ పాండవులుగా చేశారు. నాకు మనం అనుకున్న చిరంజీవి గారు, ప్రసాద్ బాబు గారు, అలాగే మురళీమోహన్ గారు, భానుచంద్ర గారు, విజయభాస్కర్ ఇంకొక కొత్త కుర్రాడు పెట్టారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన అంత ఎక్కువగా రాలేదు సినిమాలకి. సో వీళ్ళందరినీ ఎన్నుకున్న తర్వాత వాళ్ళ పాండవుల ఛాయలు వాళ్ళలో వచ్చేలాగా, అంటే ఎత్తుపొడుగులు ఉంటారు కదా, లాస్ట్లోకి వచ్చేసరికి నకులుడు సహదేవుడు వాళ్ళు కొంచెం చిన్నగా అట్లా మొత్తానికి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా వాళ్ళని తీసుకొచ్చారు. దీన్ని హిందీలో కూడా తీశారు. ఈ సినిమాని మళ్ళీ హిందీలో సంజీవ్ కుమార్ గారు వేశారట, మన కృష్ణరాజు గారి పాత్రని వేసిన తర్వాత. ముందు ఈ సినిమా చూశారంట ఆయన. ఆ సినిమా చేసిన తర్వాత ఆయన ఇచ్చిన కితాబ్ ఏంటో తెలిసిన, నేను ట్రై చేశాను కానీ కృష్ణరాజు గారు లాగా చేయలేకపోయాను అన్నారంట. ఇంకా అంతకు మించిన కితాబ్ అంటే రమణ గారు, బాపు గారు కృష్ణరాజు గారి చేత ఎంత గొప్పగా చేయించారు అనే దానికి అది ఎగ్జాంపుల్. అంటే నటుల్లో సహజత్వంగా లోపల ఉండాలి, అది ఏది కళ అనేది. సో ఎంత డైరెక్టర్ చేయించినా కూడా, సంజీవ్ కుమార్ గారు కూడా డైరెక్టర్ చేయించారు కదా, కానీ సహజంగా ఉండే ఆ లక్షణాల వల్ల ఆ పాత్ర రాణిస్తుంది. సో అలాగే జరిగింది. అంటే సంజీవ్ కుమార్ గారు కూడా నేను అంత బాగా చేయలేకపోయాను అని చెప్పారట. ప్రాణం ఖరీదు మనం అనుకున్నాం కదా ఇందాక, అలాగే పునాదిరాళ్ళు ఈ సినిమాలో చిరంజీవి గారు చేశారు నిజంగానే. అవి జాతీయ స్థాయిలో పేరు పొంది ఆర్ట్ ఫిల్మ్స్ అంటాం కదా, అప్పుడు ఆ తర్వాత వచ్చింది సమాంతర్ ఫిల్మ్. అది చేసినప్పటికీ వాటిల్లో అంత గొప్పగా ఆయనకి పేరు రాలేదు. ఈ సినిమాలో మాత్రం చిరంజీవి అనే ఒక కొత్త నటుడు వస్తున్నాడు మన వెండితెరకు. ఎందుకంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు వాళ్ళు మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్న దశలో ఇంకొక హీరో వస్తున్నాడు అని చెప్పి అందరూ భావించేలాగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమాకి కృష్ణరాజు గారికి రాష్ట్రపతి బహుమతి వచ్చింది. ఎందుకంటే ఆయన పోస్టర్లు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. పోస్టర్లో బాబు గారి తాలూకు స్టైల్తో వేసిన బొమ్మలాగా ఉంటూ ఉంటాయి అవి. నంది అవార్డులు తుమ్ముకుంటూ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి కృష్ణరాజు గారికి, బాలు మహేంద్ర గారికి. ఎందుకంటే బాలు మహేంద్ర గారు సినిమాకి సినిమాటోగ్రఫీ అందించాడంటే ఆ జ్యూరీ ఉంటుంది కదా, జడ్జెస్, వాళ్ళు చాలా ప్రత్యేకించి చూస్తారు మైన్యూట్ డీటెయిల్స్ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడా దొరకరు. కెమెరా పరితనం విషయంలో బాలు మహేంద్ర గారు మామూలు ఒక మంచి కళాకారిణి డ్యాన్స్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఆయన కెమెరా షాట్స్ కూడా అంత అందంగానే ఉంటాయి. ఈ సినిమా 78 కదా, 78లో 12 లక్షల రూపాయలు అయింది సినిమా మొత్తానికి ఖర్చు. కానీ కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. మరి ఇంకా డైరెక్టర్ ప్రతిభది, కథ ఎంచుకున్న తీరది, దానికి ఎంపిక చేసిన పాత్రలు, అంటే కొన్ని పాటలు పెట్టారు, మసాలా పాటలు కాదు అవి, అవసరమైన పాటలు తప్పనిసరిగా. ఎందుకంటే హలం, జయమాలిని గారు అలాంటి వాళ్ళు ఉన్నారంటే తప్పనిసరిగా పాటలు ఉండాలి కదా. మరి దుర్యోధనుడి దగ్గర పాడతారు కదా వాళ్ళు, కన్నీలో ఎవరు రాజనర్తకలు ఉంటారు కదా, ఆ విధంగా దీనిలో కూడా తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉన్నారు. సో ఇక మహాదేవన్ గారి బాణీలు ఈ సినిమాకి హైలైట్. అంటే అర్థవంతమైన సినిమా. ఆరుద్ర గారు రాశారు, అలాగే మన కొసరాజు గారు కూడా కొంచెం రిథమ్ బేస్డ్ పాటలు ఆయన రాశారు. దాంట్లో మన ఆనంద్ గారు శైలజమ్మతో పాడించారు ఒక పాట. ఆ పాట ఏంటంటే, నల్ల నల్లని మబ్బుల్లో నలగో పిల్ల, తెల్ల తెల్లని చందమామలగో పిల్ల. ఇది ఆనంద్ గారు అలాగే శైలజమ్మ గారు కలిసి పాడారు.
ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విజృంభించి పాడిన పాట, చిత్రాలు చూడరో శివుడో శివుడా, శివమెత్తి ఆడరో నరుడో నరుడా అనే పాట, అది కొసరాజు గారితో రాయించినట్టున్నారు. ఇంకొకటి చాలా సైలెంట్గా వెళ్ళి ఒక విప్లవాత్మక గీతాన్ని బాలు గారు పాడారు. పిరికి మందు తాగి ఊరు నిద్రపోతుంది, గురక పెడుతూ మావాడ మత్తు నిద్రపోతుంది అని యువకులను మేల్కొల్పే పాట ఇది. అది బాలు గారు అద్భుతంగా పాడారు. ఇక ఇంకోటి కూడా ఉంది, ఒరే పిచ్చి సన్నాసి, ఒరే పిరికి సన్నాసి, ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి. ఇది ఒక బృంద గీతంలాగా ఉంటుంది. సో పాటలు సన్నివేశాలకు అనుగుణంగా తీశారు కనుక అవి గొప్పగా రాణించాయి అని చెప్పలేం, కానీ బట్ మహాదేవన్ గారి ముద్ర ప్రతి పాటలో కనిపించిందని చెప్పాలి. సో మనవూరి పాండవులు ఒక విధంగా సమాంతర సినిమా అనుకోవాలా, ఇంకో విధంగా మార్పు కోసం తీసిన విప్లవాత్మక సినిమా అని అనుకోవాలా. యూట్యూబ్లో దొరుకుతుంది. తప్పనిసరిగా ఈ సినిమా చూస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అయ్యారు, చాలా ఆనందిస్తారు. చూడండి, ఈ సినిమా 1978 నవంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. మరోసారి మరో చిత్రం గురించి ముచ్చటించడానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.